తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ట్రాక్టర్ నడుపుకుంటా సొరంగంలోకి పోయిండు. ఎంతో మంది డ్రైవర్లు ఉండగా ఖుద్దు అగ్రికల్చర్ మినిస్టరే అంతకాయిస్గా ట్రాక్టర్ నడుపుకుంటా ఏ సొరంగంలోకి పోయిండు. మొన్న గొలిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లక లేకుంటే ఇంకా వేరే ఏడనో ఉన్న సొరంగంలక ఏది మనం కూడా సీదా పోయి చూద్దాం పారి. అవి చూసినరా, నెత్తికి ఇంజనీర్లు పెట్టుకునే టోపీ పెట్టుకొని ఇట్లా ట్రాక్టర్ వేసుకొని కలెక్టర్ను కూసోబెట్టుకొని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు సొరంగంలోకి పోతుండు. మరి అది ఏ సొరంగం అంటారా? సీతారామ ప్రాజెక్టులున్న యాతలకుంట కాడున్న సొరంగము. దాంట్లో పనులు ఎట్టెట్లయితున్నాయి ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. పనులు బిరబిర ఒడిచిపోతే గోదావరి జనాలను తెచ్చి సీతారామ ప్రాజెక్టు నుంచి సాగునీళ్లు ఇయ్యాలని ఆఫీసర్లతోనే అన్నాడేమో. అయ్యా మంత్రి గారు, ఓదిక్కు అన్నదాతలు సాగునీళ్లు లేక అవస్థలు పడుతురు. చేతికొచ్చిన పంట కండ్ల ముంగట ఎండిపోతుంటే కండ్ల నీళ్లు పెట్టుకుంటుర్రు. ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు నింపి పంటలకు నీళ్ళు అందియ్యి. రైతుల కలకల అంత మంచిది కాదు సారు. ఎద్దేడిసిన వ్యవసము రైతేడిచిన రాజ్యం ఎన్నడూ పోగుబోయేది. మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చి అన్నదాతలను అరిగోసలు పెడుతున్నదా అంటుర్రు. ఆ నిందను తొలగించుకొని పంట పొలాలకు నిండుగా నీళ్ళిచ్చి రైతులను ఆదుకోండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.